ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో పర్యటిస్తున్నారు. టూర్లో భాగంగా తొలి రోజు జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో సీఎం జగన్ బిజీగా గడిపారు. ఆదివారం కూడా ఇటీవల చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 25వ తేదీన పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు సీఎం జగన్. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో ఏర్పాటు చేసిన సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం సెంచురీ పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయగా స్వల్ప సమయంలోనే నిర్మాణం పూర్తి చేసుకుని వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. సెంచురీ ప్లై పరిశ్రమ సుమారు 1000 కోట్లతో ఏర్పాటు కాగా 2266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరో 25,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అక్కడి నుంచి కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంగణంలో 271.81 కోట్లతో నూతనంగా నిర్మించిన 3 ప్రత్యేక విభాగాలను ప్రారంభించారు. ఇక్కడ నూతనంగా 125 కోట్లతో నిర్మించిన 452 పడకల సూపర్ స్పెషాలిటీ విభాగం, 40.81 కోట్లతో 100 పడకల మానసిక వైద్యశాల, మరో 107 కోట్లతో 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి బ్లాక్ నిర్మాణం జరిగాయి. మొత్తం హాస్పిటల్లో 7 స్పెషలైజ్డ్ వింగ్స్ ఏర్పాటు చేయగా తాజాగా 3 విభాగాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో రిమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజీ, పీడియాట్రిక్, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత 16 కోట్ల రూపాయలతో కడప కలెక్టరేట్ భవన ఆధునీకరణ పనులను ప్రారంభించారు సీఎం జగన్. ఆ సందర్భంగా 50 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అక్కడి నుంచి నగరంలోని నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిళ్లను ప్రారంభించారు. సీఎం జగన్ మరో 2 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.